తెలంగాణ ప్రభుత్వం అటు ప్రజాపాలన ప్రగతి నివేదికతో ఈ రోజు నుంచి కూడా 99 డేస్ ప్రోగ్రాము అది ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయబోయే తలపెట్టే కార్యక్రమాల మీద కూడా నివేదిక తయారు చేసి ప్రజల ముందు ఉంచబోతుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు జూటూరి కీర్తిరెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ను ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున? ఇది 99 రోజుల పాలనే ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ అంటారా? అంటే 99 రోజుల మళ్ళీ పాలన ఏంటి అంటే ఇది 2 ఏళ్ళు ఏం చేశారు? వాళ్ళని గాడిదలు కాసారా? ఏం చేశారు ఈ 2.5 ఏళ్లలో? ఏ ఏ ఏ ఏ సెగ్మెంట్ని వాళ్ళు సాటిస్ఫై చేశారు? ఒక మహిళని, రైతుని, ఎడ్యుకేషన్, ఏ సెగ్మెంటు వాళ్ళు చేసిందంతా రియల్ ఎస్టేట్ దందాలు తప్పితే ఇంకా వేరే చేసింది ఏమీ లేదు. వాళ్ళు రైతుకి రైతు బంధు అన్నారు, ఇచ్చారా? 6 గ్యారంటీలు ఏమైనా అమలైనయా? 420 హామీలు ఏమన్నా అమలైనయా? వాళ్ళు బాగా పెట్టుకున్నారు నంబర్ కూడా. వాళ్ళు 420 కేసులు అన్నీ పెట్టుకొని 420 భలే నంబర్ కూడా భలే పెట్టుకున్నారు వాళ్ళు. మీరేమో అమలు కాలేవంటున్నారు. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఉజ్వలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం, ఇంకా మహిళలకు సంబంధించిన అన్ని అంశాల్లో పెద్దపీట వేస్తున్నాము, వివిధ రుణాలు ఇచ్చని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 2500 ఇచ్చారా? ఫస్ట్ మహిళలకు ఇస్తామన్నది ఫస్ట్ 2500. వాళ్ళు 6 గ్యారంటీలు అదొక గ్యారంటీ, అది ఇచ్చారా? ఇవ్వలేదు. గ్యాసుకి దిక్కు లేదు. ఏ ఏ హామీ నెరవేర్చలేదు, అమలుకి నోచుకోలేదు. అది ఇది 99 రోజులు కాదు, వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. 99 వాళ్ళకి మిగిలిన పాలన 999 రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రతి మహిళ వాళ్ళని ఓడించేదానికే కంకణం చుట్టుకొని ఉంది. ఎవ్రీ విమెన్ ఇన్ ద సొసైటీ ఇన్ తెలంగాణ ఈజ్ వెరీ డిస్సాటిస్ఫైడ్ విత్ దిస్ గవర్నమెంట్. Definitely it is a failure government and you see how women will take revenge on this government. బీజేపీ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా కాళ్ళల్లో కట్టబెడుతుంది. మూసీ నది అభివృద్ధికి కానివ్వండి, చేసినటువంటి అంశాల ప్రజలకు చేస్తున్నటువంటి మంచిని, సంక్షేమ పథకాలను కూడా బీజేపీ కొంత విమర్శలు చెప్పడం తప్ప ఎక్కడ కూడా మెచ్చుకోదు అనేది కూడా వస్తుంది. ప్రధానంగా మూసీ అభివృద్ధి విషయంలో మీరు అడ్డుపడుతున్నారని చెప్పి చెప్తుంది. మూసీ అభివృద్ధి ఏంటి అసలు? అసలు అభివృద్ధి అన్నది పదానికి ఆయనకి మీనింగ్ తెలుసా? డెవలప్మెంట్ అంటే ఏంటి? డిస్ట్రక్షన్ ఇస్ నాట్ డెవలప్మెంట్. మూసీ నది గురించి పక్కన ఎంత డిస్ట్రక్షన్ చేస్తున్నాడు ఆయన. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించాల్సింది పోయి ఇల్లు 10ో 10కో చేసుకొని ఆయన వాళ్ళ ఇల్లు సమకూర్చున్న వాళ్ళు ఇల్లు రాత్రి పగలు కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇదా డెవలప్మెంట్ మీనింగ్ తెలుసా ఆయనకి? ఏ డెవలప్మెంట్ చేశాడు ఈ 2 ఏళ్లలో చెప్పండి? ఒక్క సెగ్మెంట్లో ఇది డెవలప్మెంట్ జరిగింది అని. వాళ్ళు కోట్లు మేము భూసేకరణ చేస్తున్నాం అన్నారు. ఆ భూమి ఉంది, అది ఎట్లనా ఉంది. మూసీ డెవలప్మెంట్ పేరుతో ఆదిత్య టవర్స్ కనిపించలేదా వాళ్ళకి? మూసీ మరి అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. మరి అది FTL లిమిట్లోనే ఉంది. మరి దాని జోలికి ఎందుకు పోవట్లేదు? ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు పోవట్లేదు? ఇవన్నీ కళ్ళు కనిపించలేదా? పేదకి బలవంతుడికి ఒకే న్యాయం లేదా? ఇదా సమగ్రమైన పాలన అంటే? ఇదా? థ్యాంక్ యూ మేడం. అసలు ఇప్పుడు 99 డేస్ సంబంధించినటువంటి నివేదిక కాదు, ఇప్పటి నుంచే 999 డేస్ 999 రోజులు కూడా మహిళలకు కౌంట్ డౌన్ ఇచ్చారు. సరైనటువంటి బుద్ధి చెప్తారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీల్లో 2500 మాట ఏమైంది? అసలు గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇచ్చారు? ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పించారు కదా. అసలు మహిళలకు భద్రత ఏది? ఇచ్చినటువంటి హామీ లేవు కాబట్టి అసలు ఆ పేదోళ్లకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం కూడా మూసి వ్యవహారంలో భూసేకరణలో కూడా పాటిస్తుంది కాబట్టి ఇదంతటికి కూడా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గరలో ఈ గవర్నమెంట్కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ కూడా బీజేపీ సీనియర్ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.